అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా దిశ ప్రేక్షకుల అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ద్వాదశ రాశుల ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? ఇవన్నీ వివరించడానికి శురువారం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ అధ్యాపకురాలు, జ్యోతిష్యకురాలు ప్రతిభ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ సంవత్సరం ద్వాదశ రాశుల్ని పరిశీలించినట్టయితే ముందుగా గురుడి యొక్క సంచారం 2-3 రాశుల్లో మారుతుంది. సహజంగా గురుడు అనేవాడు శుభగ్రహం కాబట్టి ఆ గ్రహం స్లోగా కదులుతూ ఉంటుంది. ఎక్కువగా తిరగడం, ముందు స్పీడ్గా తిరగడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత మళ్ళీ నార్మల్కే వస్తుంది. మనం మేషరాశిని చూసినట్లయితే మేషరాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగా ఉన్నవారికి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వస్తాయి. ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు తక్కువగా ఖర్చు ఉంది అని నిల్వ చేసుకుంటాము ధనం అనే భావనలో కంటే కూడా దాన ధర్మాలకి, మంచి కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించడం చేస్తూ ఉంటే తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభాలు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 4 అంటే తనని గౌరవించేవారు తక్కువ, అవమానపరిచేవారు ఎక్కువగా ఉంటారు అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతోంది. కనుక ఏం చేయాలి? ముందుగానే ప్రతి ఒక్కరిలో కూడా దైవాన్ని దర్శించడం అనేది ఈ రాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందరిలో దైవాన్ని దర్శిస్తూ నమస్కారం చేయడం వల్ల ఆ లోపాన్ని, అవమాన లోపాన్ని తగ్గించుకునే సూచన కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. గురుడు తృతీయ, చతుర్థ, పంచమ, చతుర్థ భావాల్లో సంచారం, శని వ్యయంలో సంచారం, రాహువు లాభ దశమ భావాల్లో సంచారం, కేతువు పంచమ చతుర్థాల్లో సంచారం ఉండడం వల్ల, తృతీయ, చతుర్థ, పంచమ భావాల్లో సంచరించడం వల్ల పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. గృహ, వాహన, ఆహారాది సౌఖ్యాలు అవసరానికి సమకూర్చుకుంటారు అనేది మనం చెప్పవచ్చు. అలాగే తమ యొక్క ఆలోచనలకి రూపకల్పన అధికంగా ఉంటుంది. ఏ ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన అనేది కార్యరూపం దాలుస్తుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సంతానం యొక్క విషయంలో ఈ రాశి వారికి అనుకూలత, సంతోషం అనేది లభిస్తూ ఉంటుంది గురువు వల్ల. శని సంచారం వ్యయంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. మనం ఇందాకే చెప్పుకున్నాం, లాభం అధికంగా ఉంది. ఇక్కడ శని వ్యయంలో ఉండడం వల్ల అనవసర ఖర్చులు ఉంటున్నాయని ముందే తెలుసుకున్నప్పుడు దాన ధర్మాలకు, మంచి కార్యక్రమాలకు వెచ్చించడం వల్ల అనవసరంగా దుర్వ్యయం అనేది జరగకుండా ఉంటుంది. ఏ సమయానికి ఇక్కడ ఎంత పెట్టాలో అంతే పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ఏమవుతుంది, మనకి తెలియకుండానే ఎవరో వచ్చి డబ్బులు అడగడము, అవి ఇచ్చేయడము, తిరిగి మళ్ళీ ఆ ధనం మనకి రాకుండా ఉండడము, ఇదే అనవసర వ్యయం అవుతూ ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ మనం తగ్గించుకునే ప్రయత్నం ఈ సంవత్సరం చేయాల్సి ఉంటుంది. అనారోగ్యం లేదా మనకి తెలియకుండానే ఏదో ఒక అనారోగ్యం రావడం, హాస్పిటల్కి వెళ్ళడం, చెకప్లు చేయించుకోవడం, వాటికి ధనాన్ని వెచ్చించడం, డాక్టర్లు ఏమీ లేదు అంతా ప్రశాంతంగానే ఉంది అనడం, అనారోగ్యం ఏముందో తెలీదు నార్మల్గా వచ్చేయడం, అక్కడ కూడా మనం వ్యయాన్ని అధికంగా వెచ్చిస్తున్నాము అని, అనవసర వ్యయం అనేది అవుతుంది అని మనకి తెలుస్తుంది. వ్యర్థమైన ప్రయాణాలు కూడా చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఎందుకు వెళ్ళాం, ఎందుకు వచ్చాం, పని ఏమీ లేకుండా వెళ్ళడం రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. రాహు సంచారం వల్ల ఏమవుతుంది, కొంత అనుకూలంగానే ఉన్న దశమ సంచారం వల్ల శ్రమ ఎక్కువ పడాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత అధిక శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. గుర్తింపు కోసం కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. కేతు సంచారం వల్ల మానసికమైన ఒత్తిడి అధికంగా ఉండి సౌఖ్యలోపం అనేది జరుగుతుంది. సౌఖ్యలోపము అంటే సహజంగా ఏమవుతుంది అంటే ఆహారం సమయానికి దొరకకపోవడం, ఎక్కడైనా బయటకు వెళ్తూ ఉన్నప్పుడు వాహనం మనకి లభించకపోవడము, లాంటివన్నీ కూడా సౌఖ్యలోపాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ గ్రహాలన్నీ లోప నివారణకి కానీ, లేదా ఆ సమయంలో ఇంకా మనం వృద్ధి చెందడానికి కానీ, గురుగ్రహ లోపానికి సంబంధించి శ్రీదత్త శరణం మమ అనే నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండడం, శనిగ్రహ లోపానికి హరహర శంకర జయ జయ శంకర అనే నామాన్ని జపించడము, రాహు కేతువుల యొక్క నివారణ కోసం దుర్గాదేవిని ఆరాధించడము, గణపతిని ఆరాధించడం వల్ల ఆ గ్రహం యొక్క లోపాన్ని మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఆ గ్రహం యొక్క లోపాన్ని మనం నివారణ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ సంవత్సరం వృషభ రాశికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4 కనిపిస్తుంది. ఇక్కడ ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. అంటే మనకు వచ్చేదానికంటే పోయేది ఎక్కువగా ఉంది అని ముందుగానే తెలుస్తుంది. కాబట్టి ఎంత వస్తోందో అంతకంటే రెట్టింపుగా దాన ధర్మాలకు, శుభకార్యాలకు వెచ్చించడం అనేది తప్పనిసరిగా ఈ రాశి వారు అలవాటు చేసుకోవాలి. లేదా తమ కుటుంబంలో ఇబ్బందులు, సోషల్ రిలేషన్స్లో సామాజిక ఇబ్బందులు, లేదా అనారోగ్యాలు, ఏదో ఒక రకమైన వాటికి అనవసరంగా వెచ్చించాల్సింది వస్తుంది. రాజపూజ్య అవమానాల విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. అలా అని అహంకారాలకి పోకుండా ఉండడం మంచిది. గురువు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ద్వితీయ, తృతీయ, చతుర్థ రాశుల్లో సంచారం అనేది కనిపిస్తుంది. శని లాభంలోను, రాహువు దశమ నవమ భావాల్లో, కేతువు చతుర్థ, తృతీయ రాశుల భావాల్లో సంచారం కనిపిస్తుంది. గురుడి సంచారం వల్ల మనకు కుటుంబంలో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. గురుడు శుభగ్రహం కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో కూడా ప్రగతి అనేది సాధించడానికి అవకాశం ఉంది. పెద్దలు, ధార్మికవేత్తల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి లభిస్తూ ఉంటాయి. గృహ వాహన వ్యవహారాల్లో కూడా కొంత అనుకూలత ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శని సంచారం వల్ల అనేక రూపాల్లో ప్రయోజనాలు కనిపించే సూచనలు ఉన్నాయి. అలాగే వచ్చిన లాభాల్లో సంతృప్తి అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది, ఎంత వచ్చినా పక్క వాళ్ళతో కంపారిజన్ చేస్తూ ఇంకా నాకు సరిపోలేదే అనే భావన ఉంటుంది. కానీ ఈ సంవత్సరం వృషభ రాశి వారికి సంతృప్తి అనేది ఉంటుంది. రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి, శ్రమ అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే అటువైపు వాళ్ళ యొక్క దృష్టి అనేది వెళ్తూ ఉంటుంది. దూర ప్రయాణాలు, విదేశీ యాత్రలా లేదా ఆధ్యాత్మిక యాత్రలా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కొంత అసంతృప్తి కూడా కనిపిస్తూ ఉంటుంది రాహు సంచారం వల్ల. కేతు సంచారం వల్ల గృహ వాహనాదుల్లో శ్రమ కొంత అధికంగా ఉంటుంది. ఇక్కడ ధార్మిక యాత్రలు కూడా చేస్తూ ఉంటారు. అంటే దూర ప్రయాణాలు, ధార్మిక యాత్రలు, అలాగే ఆధ్యాత్మిక యాత్రలు, ఇవన్నీ కూడా చేసే సూచనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి ఉన్న స్థితి నుంచి ఇంకా కొంచెం ఉన్నత స్థితికి వైపు వెళ్ళడానికి, అంటే వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ రాశి వాళ్ళు పళ్ళు దానం చేయడము, ఎక్కడైనా హోమాలు జరుగుతూ ఉంటే ఆవు నెయ్యిని ఇవ్వడము అనేది అలవాటు చేసుకోవడం వల్ల ఇంకా శుభ ఫలితాలు ఎక్కువగా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి వారికి ఎలా ఉంది? ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది, రాజపూజ్యం కంటే అవమానం కూడా ఎక్కువగా ఉంది. అంటే ఈ రాశి వారిని గౌరవించేవారు తక్కువగా ఉంటారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనకి గౌరవం లభించట్లేదు అనే భావన ఈ రాశి వారు పెట్టుకోకూడదు. మనల్ని ఎవరు ఎక్కడ కేర్ చేయట్లేదు అనే భావన పెట్టుకోవద్దు. అందరిలో కూడా చిన్న పెద్ద ప్రతి ఒక్కరిలో కూడా తాము దైవాన్ని దర్శిస్తూ ఉండాలి. తాము ఏది ఇస్తే తిరిగి అదే వస్తుంది అనే భావన మనకి భారతీయుల్లో ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళలో దైవాన్ని దర్శిస్తూ ఉంటే వారికి కూడా అవమానం అనేది తక్కువగా ఉండే సూచన మనకి కనిపిస్తుంది. గురువు లగ్న, ద్వితీయ, తృతీయ రాశుల్లో సంచారం, శని దశమంలో సంచారం, రాహువు నవమ, అష్టమ భావాల్లో సంచారం, కేతువు తృతీయ, ద్వితీయ భావాల్లో సంచారం ఉంటుంది. గురు సంచారం వల్ల కొంత శారీరక శ్రమ అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే గుర్తింపు కోసం ప్రయత్నం అధికంగా ఉంటుంది. శుభగ్రహం అయినా సరే మంచి వాళ్ళతోటి మంచిగా గుర్తింపు పడాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు తమ మాట ఎవరైతే వినకుండా లెక్క చేయకుండా ఉంటారో తాము చెప్పిన మాటకి గౌరవం అనేది వస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు అంటే ఇక్కడ అధికారులు కాదు, ఒక లెవెల్లో ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వారి యొక్క సహాయ సహకారాలు అని చెప్పుకోవచ్చు. గురువు కాబట్టి అలాంటి వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. శని సంచారం వల్ల ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల్లో కాస్త శ్రమ అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అధికారులతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది.
రాహు సంచారం వల్ల దూర ప్రయాణాలకు ఆస్కారం ఉంటుంది. అనుకోని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో ఏదో చేసిన పనికి ఇప్పుడు ఫలితాన్ని అనుభవించడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆరోగ్యపరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. కేతు సంచారం వల్ల చిన్న చిన్న ధార్మిక ప్రయాణాలు అధికంగా చేస్తారు. కుటుంబంలో కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. అంటే ఈ రాశి వాళ్ళకి అవమానం ఎక్కువగా ఉంది, అలాగే వ్యయం కూడా ఎక్కువగా ఉంది. రాహు శని గ్రహాల యొక్క లోప నివారణకు ఈ రాశి వారు ఏంటి అంటే శని గ్రహానికి సంబంధించి హరహర శంకర జయ జయ శంకర్ అనే నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా సరే చేస్తూ ఉండాలి. అలాగే అవకాశం ఉన్నవాళ్ళు శివుడికి పెరుగుతో అభిషేకం చేయడం కూడా లోప నివారణ జరుగుతూ ఉంటుంది. పెరుగును దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. రాహుగ్రహం కోసం దుర్గాదేవిని ఆరాధించాలి. దుర్గాదేవి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ కాసేపు అక్కడ కూర్చుండి ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం వల్ల కూడా లోప నివారణ జరుగుతుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది? అంటే ఈ రాశి వారికి పరిణామాలు కూడా ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా కనిపిస్తుంది. అంటే ఈ రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది, రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉంది. తనకు వచ్చేదానికంటే లాభం కంటే ఖర్చు ఎక్కువ, తనకు గుర్తింపు కావాలనే ఆలోచన కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని రకాలుగా జాగ్రత్తలు కర్కాటక రాశి వారు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గురుడు వ్యయభావము, లగ్నభావము, ద్వితీయంలో సంచారము, శని నవమంలో సంచారము, రాహువు అష్టమ సప్తమాల్లోనూ, కేతువు ద్వితీయ లగ్నాల్లోనూ సంచారం ఉంటుంది. గురు సంచారం వల్ల ధార్మికమైన ఖర్చులు అధికంగా చేస్తారు. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి లేదా దేవాలయాలకి, ప్రకృతిని కాపాడే పనులు అధికంగా చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలకి, ఆధ్యాత్మిక యాత్రలకు కూడా ఖర్చులు పెడుతూ ఉంటారు. శారీరక శ్రమ కూడా కొంత తప్పకపోవచ్చు. అలాగే గుర్తింపు లభిస్తుంది. నిల్వధనాన్ని కూడా కొంత తమ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని కూడా పెంచుకునే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. శని సంచారం వల్ల అసంతృప్తి ఉంటుంది. అంటే ఎంత వచ్చినా సరే మనకింకా రావాలి అని పక్క వాళ్ళతో కంపారిజన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ధార్మిక ప్రయాణాలకి కూడా ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది. రాహు సంచారం వల్ల ఊహించని ఇబ్బందులు, గతంలో చేసిన పనులకి ఇప్పుడు పరిహారాలు అనుభవించడం, మంచి అయినా చెడైనా, ఎప్పుడో మర్చిపోయిన ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సామాజిక అనుబంధాల విషయంలో ఒత్తిడి ఏర్పడుతుంది. అపోహలకి కూడా అవకాశం ఉండే సూచనలు ఉన్నాయి. కేతు సంచారం వల్ల కుటుంబ సంబంధాల్లో కూడా కొంత చికాకులు, నిర్ణయాల్లో ఇబ్బందులు, ఆత్మవిశ్వాస లోపం కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు అనేవి అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలకి నిరాశ చెందొద్దు. ఏదైనా ప్రయత్నం 1కి 2 సార్లు చేయాల్సిన అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆదాయం తక్కువ, అంటే శ్రమకు తగిన ఫలితాలు అనేవి లభించవు గోచార రీత్యా. కాబట్టి తక్కువ శ్రమ పడ్డా ఎక్కువ లాభాలు వచ్చే రకంగా నిరంతరం ఈ రాశివారు ఏం చేయాలి? హరహర శంకర జయ జయ శంకర అనే నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. అవకాశం ఉన్నంతసేపు బయట జపిస్తూ ఉండాలి. అంటే ఉచ్చారణ బయటకి రావాలి. అవకాశం లేదు అనుకున్నప్పుడు తమ మనస్సులో తాము జపిస్తూ ఉండాలి. ఆలోచనలు బయటకి వేరే రకంగా వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం అధికంగా చేయాల్సి ఉంటుంది. పళ్ళు దానం చేయడం అనేది కూడా తప్పనిసరి. ప్రతిరోజు ఎంతో కొంత ఎవరికో ఒకరికి పళ్ళు దానం చేయడం అనేది కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి తప్పనిసరి అవసరం. కేతుగ్రహ లోపానికేమో పశుపక్షాదులకు ఆహారాన్ని ఇవ్వడం, పిట్టల పావురాలకి వాటికి ఆహారాన్ని పంచడం కూడా ఉపయోగమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం సింహ రాశి వారికి ఎలా ఉంది? ఈ సంవత్సరం సింహరాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు. తమను ఎంతమంది గౌరవిస్తారో అంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి? గురు సంచారం లాభ వ్యయ లగ్న రాశుల్లోనూ, శని సంచారం అష్టమంలోనూ, రాహు సంచారం సప్తమ అష్టమ షష్ఠ రాశుల్లోనూ, కేతు సంచారం లగ్న వ్యయాల్లోనూ కూడా మనకి కనిపిస్తుంది. గురు సంచారం వల్ల ప్రయోజనాలు అనేక రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి.
పెద్దల యొక్క ఆశీస్సులు కూడా లభించే అవకాశం మనకు ఉంది. క్రమంగా వేరు రూపాల్లో ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. ధార్మిక యాత్రలకి కూడా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ధార్మిక యాత్రలకి కూడా ఖర్చులు అధికంగా చేసే అవకాశం కనిపిస్తుంది. శారీరకంగా శ్రమ ఉండి ఒత్తిడి పడుతున్నా కూడా గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు. గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తుంది. మనకి గుర్తింపు వచ్చింది అంటే పడ్డ శ్రమ అంతా మర్చిపోతాం కదా, ఆ రకంగా ఉంటుందన్నమాట. శని సంచారం వల్ల అనుకోని సమస్యలు, ఆరోగ్య లోపాలకి అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. రాహు సంచారం వల్ల సామాజిక సంబంధాల్లో ఇబ్బందులకు అవకాశం ఉంటుంది. మోసపోయే సూచనలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకనే ఎవరిని తొందరగా నమ్మడానికి వీల్లేదు. కేతు సంచారం వల్ల నిర్ణయాల్లో లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. నిరాశ నిస్పృహలు కూడా ఉండే సూచనలు, వ్యర్థమైన ప్రయాణాలు, వ్యర్థమైన ఖర్చులకి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు అంటే శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు అధికంగా చేసుకోవాల్సి ఉంటుంది. హరహర శంకర జయ జయ శంకర అనే నామాన్ని నిరంతరం ధ్యానించడం, దాంతోపాటు క్రీం అచ్యుతానంత గోవింద అంటే మనకి అనారోగ్యాలకి అవకాశం ఉంది అని తెలిసింది కాబట్టి క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని కూడా నిరంతరం జపిస్తూ ఉండడం వల్ల ఏ రకమైన అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. మందులు కొనుక్కోలేని వారికి మందులు పంచిపెట్టడం అనేది ఈ రాశివారు తప్పనిసరిగా చేయాలి. ఔషధాల సేవనము, అలాగే దేవాలయాల్లో ఎక్కడైనా సర్వీస్ చేయాల్సి వస్తే కూడా ఈ రాశివారు తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేయడం అనేది అలవాటు చేసుకోవడం మంచిది. కాబట్టి ఈ శనిగ్రహానికి సంబంధించిన లోప నివారణ ఈ రాశివారు అధికంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కన్య రాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ రాశి వారికి పరిహారాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3గా కనిపిస్తోంది. అంటే ఆదాయం కంటే వ్యయం కొంత ఎక్కువగా కనిపిస్తోంది. రాజపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి. తాము ఎంతమందిని అయితే గౌరవిస్తారో తమని అంతమంది గౌరవించే అవకాశం కనిపిస్తుంది. గురుడు ఈ సంవత్సరం వీళ్ళకి దశమ, లాభ, వ్యయ రాశుల్లో సంచారం, అలాగే శని సప్తమంలో సంచారం, రాహు షష్ఠ పంచమాల్లోనూ, కేతువు వ్యయ లాభాల్లో సంచారం మనకి కనిపిస్తూ ఉంటుంది. గురు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో కొంత శ్రమతో కూడుకున్న అభివృద్ధి కనిపిస్తుంది. అంటే తాము శ్రమ పడితే ఆ లాభం అనేది వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రమోషన్లకి కూడా అవకాశం ఉంది. శ్రమ పడ్డ వారికి ఈ సంవత్సరం ప్రమోషన్లు వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. వేరు రూపాల్లో ప్రయోజనాలు అనేవి ఆశింపు ఉంటుంది. కొన్ని ఖర్చులు ధార్మికమైనవి తప్పకపోవచ్చు. అంటే వాళ్ళకి పెట్టడానికి ఇష్టం లేకున్నా సరే తప్పనిసరిగా ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన ధర్మాల వల్ల మంచి జరుగుతుంది. శని సంచారం వల్ల సామాజిక అనుబంధాల్లో అప్రమత్తంగా ఉండాలి. అంటే ఇక్కడ కూడా మోసపోయే అవకాశం ఉంటుంది, లేదా ఏదైనా ఇబ్బంది పడే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. అనవసర పరిచయాలకు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వారి దగ్గర వెళ్ళి పరిచయాలు పెంచుకోవడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రాహు సంచారం వల్ల పోటీల్లో విజయం, అంటే ఎక్కడైతే పోటీ పరీక్షలు ఉంటాయో పోటీల్లో ఉంటారో ఈ సంవత్సరం ఈ రాశి వారికి పోటీల్లో విజయం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనవసరమైన స్పర్ధలకు దూరంగా ఉండాలి. పోటీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ దూరంగా ఉండడం మంచిది. కేతు సంచారం వల్ల వ్యర్థమైన ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ధార్మిక ప్రయోజనాలు, ధార్మికమైన ఖర్చుల వల్ల మేలు కలుగుతూ ఉంటుంది. కొన్ని రకమైన ప్రయోజనాలు సంతోషాన్ని ఇచ్చే సూచనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు శనిగ్రహానికి అలాగే రాహుకేతువులకి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిరోజు కూడా గురుగ్రహానికి సంబంధించి పళ్ళు దానం చేయడం అనేది తప్పనిసరి. ఏదో ఒక రకమైన పండు మన ఇంటికి వచ్చిన వారికే కాకుండా అవసరార్థికి ఇయ్యడం అనేది తప్పనిసరి. హరహర శంకర జయ జయ శంకర అనే నామాన్ని కూడా ఉచ్చరించడం మంచిది. ఇంకా ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారం శనిగ్రహానికి సంబంధించి ఏంటి అంటే, వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ తప్పనిసరిగా నూనెతో మసాజ్ చేసుకొని స్నానం చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. తమ శరీరాన్ని కొంత బద్ధకానికి గురి చేస్తూ ఉంటుంది. ఆ బద్ధకాన్ని నివారించుకోవడానికి యోగా, ప్రాణాయామాలు, వాకింగ్ కూడా అలవాటు చేసుకోవాలి.
హరహర శంకర జయ జయ శంకర అనే నామాన్ని ఈ రాశి వారు తప్పనిసరిగా ఉచ్చరిస్తూ ఉండడం వల్ల మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం తులా రాశి వారికి ఏ విధంగా ఉంది? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 7. ఇక్కడ ఆదాయం కంటే మనకు వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది, రాజపూజ్యం ఎక్కువ, అవమానం. ధర్మాలు అనేవి అలవాటు చేసుకుంటూ ఉండాలి. మన దగ్గరికి వచ్చిన ధనం నిల్వ ఉండదు. ఈ రోజు వచ్చింది అంటే వెళ్ళిపోతుంది. 2 రూపాయలు వచ్చాయి లేదా 10 రూపాయలు వచ్చాయంటే 20 రూపాయల ఖర్చు మనకు రెడీగా ఉంటుంది అని అర్థం. ఆ 20 రూపాయల ఖర్చులో వచ్చిన 10 రూపాయల్లో ఇంకో 5 రూపాయలు వేసి మనం దానం చేయడం అనేది అలవాటు చేసుకోవడం మంచిది. గురుడు నవమ దశమ లాభరాశుల్లో సంచారం, శని షష్టంలో సంచారం, రాహు పంచమ చతుర్థాల్లో సంచారం, కేతువు లాభ దశమాల్లో సంచారం అనేది కనిపిస్తూ ఉంటుంది. గురు సంచారం వల్ల ఈ రాశి వారికి అన్ని పనుల్లో కూడా సంతృప్తి అధికంగా ఉంటుంది. శుభకార్యాల నిర్వహణ కూడా చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సామాజిక వృత్తి ఉద్యోగాదుల్లో కూడా గుర్తింపు లభిస్తూ ఉంటుంది. కొంత శ్రమ అనేది తప్పకుండా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, దానికి సిద్ధపడాల్సిందే. లాభాలు సంతోషాన్ని ప్రయోజనాన్ని ఇచ్చే రకంగా ఉంటాయి. శని సంచారం వల్ల పోటీల్లో విజయం సాధిస్తారు. గుర్తింపు కూడా లభిస్తుంది. పోటీ పడ్డప్పుడు అందులో గుర్తింపు కూడా లభిస్తుంది. అలాగే శ్రమ, కాలం, ధనం కూడా వ్యర్థమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏ పని చేయాలన్నా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళడం అనేది అలవాటు చేసుకోవాలి. రాహు సంచారం వల్ల మానసికమైన ఒత్తిడి, ఎప్పుడు మెంటల్గా ఏదో ఒక రకమైన స్ట్రెస్ అనేది ఉంటూ ఉంటుంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. గృహ వాహనాది విషయాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆ సౌకర్యాలు మనకి సమయానికి అందట్లేదే అనే భావన రాకుండా ఉండడం మంచిది. కేతు సంచారం వల్ల కొంత ధార్మిక ప్రయోజనాలున్న వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి వ్యయం ఎక్కువగా ఉంది. దాన ధర్మాలు అధికంగా చేయాలి. శని గ్రహానికి సంబంధించి, గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు కూడా తప్పనిసరిగా చేసుకుంటూ ఉండడం మంచిది. శనిగ్రహానికి సంబంధించి హరహర శంకర జయ జయ శంకర, గురువుకి సంబంధించి శ్రీదత్త శరణం మమ ఈ నామాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ ఉండడం వల్ల మన ఆలోచన వేరే వైపు వెళ్లకుండా ఉంటుంది. ఒకే ఆలోచన వైపు ఉండడం వల్ల శక్తి వృధా కాకుండా ఉంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా కనిపిస్తోంది. అంటే ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ ఆదాయం ఎక్కువగా ఉంది కదా, దాచిపెట్టుకోవచ్చు కదా అనే భావన కనిపిస్తుంది, వస్తున్నాయి కదా అని. కానీ ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ దాన ధర్మాలు మనస్ఫూర్తిగా చేస్తే తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంటే తొందరగా మెట్లెక్కి పైకి వెళ్ళడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ చేసే మంచి పనులు మనకి ఇబ్బందికరమైన సమయాల్లో కూడా కొంత ఉన్న స్థితి నుంచి కింద పడకుండా ఉండడానికి కూడా ఆస్కారం అనేది కనిపిస్తుంది. రాజపూజ్యం తక్కువ, అవమానం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఎవరిని అవమానించకూడదు. ప్రతి వ్యక్తిలో కూడా దైవాన్ని దర్శించడం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. గురు సంచారం ఈ రాశి వారికి అష్టమ, నవమ దశమాల్లో సంచారం కనిపిస్తోంది. శని పంచమంలోను, రాహు చతుర్థ తృతీయాల్లో, కేతువు దశమ నవమాల్లోనూ సంచారం మనకి కనిపిస్తుంది. గురు సంచారం వల్ల ఏమవుతుంది? అనుకోని ఇబ్బందులు, గౌరవ లోపాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మెల్లిగా అసంతృప్తికి దారితీస్తూ ఉంటుంది. ఆ అసంతృప్తిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. శుభకార్యాలు నిర్వహణ వైపు కూడా ఈ రాశివారు దృష్టి సారిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత గుర్తింపు, గౌరవం కూడా లభిస్తూ ఉంటాయి. అంటే రాశులు మారిన కొద్దీ కూడా ఇది జరుగుతూ ఉంటుంది. శని సంచారం వల్ల ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. సంతాన వర్గ సంబంధమైన సమస్యలు ఉంటాయి. అంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా మెంటల్ టెన్షన్, వాళ్ళ యొక్క పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. రాహు సంచారం వల్ల గృహ వాహన రంగాల్లో జాగ్రత్త వహించాలి. ఇతరుల యొక్క సహకారం ఆశించినంతగా లభించకపోవచ్చు. మనం ఒకటి వాళ్ళు చేయాలి అనుకున్నప్పుడు ఆశించినంతగా ఆ సహకారం లభించదు అని మనకి ఇక్కడ తెలుస్తోంది. కాబట్టి ఎదుటి వారిని సహకారం అడగకుండా మనమే సహకారం అందించే ప్రయత్నం అనేది చేయాలి.
కేతు సంచారం వల్ల వృత్తిలో అధికారులతో కొంత అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఆధ్యాత్మిక యాత్రలకి కూడా అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఈ రాశి వారు ముఖ్యంగా రాహుకి సంబంధించిన పరిహారాలు, కొంత గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. గురుగ్రహానికి సంబంధించి శ్రీదత్త శరణం మమ, దత్తాత్రేయ స్వామి దేవాలయాలు ఎక్కడైనా ఉంటే అక్కడ ప్రదక్షిణాలు చేయడం, ప్రతిరోజు వీలైతే ఒక పిడికెడు బియ్యం అక్కడ దత్తాత్రేయ స్వామి దగ్గర పెట్టడం లాంటివి కూడా అలవాటు చేసుకోవడం మంచిది. అలాగే కేతుగ్రహానికి సంబంధించి పశుపక్షాదులకు ఆహారం వేయడం కూడా అలవాటు చేసుకోవాలి. గణపతి ఆరాధన, ప్రతిరోజు గణపతి దేవాలయానికి వెళ్ళి, అవకాశం ఉన్నవారు గణపతి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి రావడం కూడా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా మనకి కనిపిస్తుంది. అంటే ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగా ఉంది. రాజపూజ్యం 5, అవమానం. తమని 5గురు గౌరవిస్తే 6గురు వ్యతిరేకించే సూచన మనకి కనిపిస్తుంది. కాబట్టి కొంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. గురువు సప్తమ, అష్టమ, నవమ భావాల్లో సంచారం, శని చతుర్థంలో సంచారం, రాహు తృతీయ, ద్వితీయాల్లో సంచారం, కేతువు నవమ, అష్టమాల్లో సంచారం మనకి కనిపిస్తూ ఉంటుంది. గురు సంచారం వల్ల సామాజిక సంబంధాల యొక్క విస్తరణ అధికంగా ఉంటుంది. వైవాహిక సంబంధాలు అనేవి కూడా బలపడే సూచనలు ఉన్నాయి. కొంత క్రమంగా ఇబ్బందులు ఏర్పడుతున్న గౌరవాదులకి కూడా లోపం, భంగం కలిగే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలతో అన్నప్పుడు అధికారి వర్గంతో కాదు, ఆధ్యాత్మికవేత్తలతో లేదా గురువులు లాంటి వాళ్ళతో కొంచెం అప్రమత్తంగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. దైవ ధ్యానము, దానము అనేది ఈ రాశివారు నిరంతరం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటి, ధార్మిక యాత్రలు. ఎక్కడైనా ప్రయాణం చేయాలి అనిపించినప్పుడు విహారయాత్రలు కాకుండా ధార్మిక యాత్రల వైపు దృష్టి సారించడం అనేది అనుకూల ఫలితాలను ఇస్తుంది. శని సంచారం వల్ల గృహ, వాహన, ఆహారాది వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు, సౌఖ్యలోపం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. రాహు సంచారం వల్ల దగ్గర ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. అంటే టక్కున ఏదో ఒక మాట అనేయకూడదు, ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. కేతు సంచారం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు ఉంటాయి. అనుకోని సమస్యలు, అనారోగ్య లోపాలకు కూడా అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద చూసినట్టయితే ధనురాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఏవో చిన్న లోపాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఆ చిన్న లోపాలని పరిహరించుకోవడం కోసం మనం రాఘవేంద్ర స్వామి ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఈ దేవాలయాల్లో ఏ దేవాలయానికైనా సరే తప్పనిసరిగా ప్రతిరోజు వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, కాసేపు అక్కడ భగవంతునితో గడపడం అనేది అలవాటు చేసుకోవాలి. రాహు సంచారం వల్ల దైవంతో గడపడం అనేది అలవాటు చేసుకోవాలి. కేతుగ్రహ సంచారం వల్ల లోపం ఏమీ లేదు. రాహు సంచారం వల్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంత దుర్గాదేవి ఆరాధన లేదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే శ్లోకాన్ని నిరంతరం పారాయణ చేసుకుంటూ ఉండడం అయినా మంచిది. గురుగ్రహానికి అధిదైవమైన శ్రీదత్త శరణమమ జపం ఒకటి చేసుకున్నా కూడా ఈ సంవత్సరం ధనురాశికంతా లోప నివారణ జరుగుతుంది. ప్రతిరోజు పళ్ళు దానం చేయడం అనేది కూడా తప్పనిసరి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. అంటే ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉంది. అంటే మంచి పనులకి అధికంగా ఖర్చు చేయాలి అనేది ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. రాజపూజ్యం, అవమానాల విషయంలో కూడా రాజపూజ్యం తక్కువ, అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండడం అనేది ఈ సంవత్సరం మకర రాశి వారికి తప్పనిసరి. గురుడు షష్ఠ, సప్తమ, అష్టమ భావాల్లో సంచారం, శని తృతీయంలో సంచారం, రాహు ద్వితీయ లగ్నంలో సంచారం, కేతువు అష్టమ, సప్తమాల్లో సంచారం కనిపిస్తోంది. గురు సంచారం వల్ల పోటీల్లో విజయం సాధించిన సంతోషం అనేది ఉండదు. అంటే తాము అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేరు, ఇంకా ఎక్కడో కొంత తక్కువ పడుతోంది, కొరత ఉంది అనే భావన ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది.
సామాజిక అనుబంధాలు క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన పరిచయాలు పెంచుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది అనుబంధాల వల్ల సామాజిక గౌరవ లోపం కూడా కలిగే సూచనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే తమకు ఇబ్బంది కలుగుతోంది అనే సమయంలో ముందుగానే తాము పక్కకు జరగడం అనేది అలవాటు చేసుకోవడం మంచిది. అక్కడ వేరే మాటలకి, యుద్ధాలకి తావు లేకుండా అలవాటు చేసుకోవాలి. శని సంచారం వల్ల సేవకుల యొక్క సహకారం బాగా లభిస్తూ ఉంటుంది. ప్రయాణాలకి కూడా అనుకూలంగా ఉంటుంది. రాహు సంచారం వల్ల కుటుంబంలో కొంత ఒత్తిడి ఉన్న నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించడం అనేది తప్పనిసరి. కేతు సంచారం వల్ల అనుకోని సమస్యలు, సామాజిక అనుబంధాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ సంవత్సరం మొత్తంలో కూడా మకర రాశి వారు అప్రమత్తంగా ఉంటూ నిరంతరం అంటే ఆలోచనలు వేరే వైపు వెళ్లకుండా తమను తాము ఉద్ధరించుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేయాలి. అంటే నిరంతరం హరహర శంకర జయ జయ శంకర అనే నామాన్ని జపిస్తూ ఉండడము, తమకు తోచింది ఏదైనా దానాలు చేస్తూ ఉండడము. ఆలోచన పక్కకు వెళ్ళింది అంటే కాదు, నేను ఇప్పుడు ఏం పని చేస్తున్నాను అని తమను తాము గుర్తు చేసుకొని మరీ జపం వైపుకు దృష్టి కేంద్రీకరిస్తే వచ్చే లోపాలని మనం నివారించుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఈ సంవత్సరం కుంభరాశికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా కనిపిస్తోంది. కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉంది. రాజపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువగా ఉంది. ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి వారు కూడా మంచి పనులకు తమ యొక్క ధనాన్ని వెచ్చించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకొకటి, గురు సంచారం పంచమ, షష్ఠ, సప్తమాల్లోనూ, అలాగే శని ద్వితీయంలోనూ, రాహువు లగ్న వ్యయాల్లోనూ, కేతువు సప్తమ షష్ఠాల్లో సంచారం కనిపిస్తుంది. గురు సంచార లోపం వల్ల మనకి గురు సంచారం వల్ల ఆ కొత్త ఆలోచనలకి రూపకల్పన అనేది ఏర్పడుతూ ఉంటుంది. సంతానం యొక్క సమస్యలు తీరుతాయి. సంతానం వల్ల సంతోషం అనేది కలుగుతుంది. అనవసరమైన పోటీలకు వెళ్లకుండా దూరంగా ఉండడం అనేది మంచిది. శ్రమతో విజయాన్ని సాధించే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు మనం చూడవచ్చు. శని సంచారం వల్ల కుటుంబ, ఆర్థిక, బంధువర్గ వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. నిల్వధనం కోల్పోయే సూచనలు ఉన్నాయి. రాహు సంచారం వల్ల నిర్ణయాదుల్లో లోపాలు, మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. కేతు సంచారం వల్ల సామాజిక అనుబంధాల్లో అప్రమత్తంగా ఉండాలి. పోటీల్లో విజయం అనేది సాధిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం షష్ఠ సప్తమాల్లో గురు సంచారము, ద్వితీయంలో శని సంచారం వల్ల, రాహు లగ్న వ్యయాల్లో సంచారం వల్ల కూడా లోపాలు అనేవి గోచార రీత్యా కనిపిస్తున్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారు తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినడం అలవాటు చేసుకోవాలి. అంటే వెంటనే స్పందించకుండా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. శని ద్వితీయ సంచారం వల్ల తాము పర్ఫెక్ట్గానే మాట్లాడినా ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అపార్థం వల్ల గొడవలు మొదలయ్యే సూచనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. షష్ఠ సప్తమాలో గురు సంచారం వల్ల కూడా పెద్దలతో పోటీలు లాంటి వాటికి దూరంగా ఉండాలి. అంటే మేమేదో సాధిస్తాము అనే భావనతో ఎక్కువ పెట్టుకోకుండా ఉండడం అనేది మంచిది. రాహు లగ్న వ్యయాల్లో సంచారం, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆశింపు ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటి నివారణ కోసం ప్రతిరోజు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి, అమ్మవారి దేవాలయాలకు వెళ్ళడము, అక్కడ కాసేపు కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ప్రశాంతంగా తమ మనసు ఒకే వైపు కేంద్రీకరించేటట్టుగా అలవాటు చేసుకోవాలి. రాహుగ్రహానికి సంబంధించి మినప సున్నుండలు కానీ, ఇడ్లీ వడ కానీ దానం చేయడం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఇంకా చివరి రాశి మీనరాశి. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా ఉంది. అంటే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు మీనరాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. గురుడు చతుర్థ, పంచమ, షష్ఠ పంచమాల్లో సంచారం కనిపిస్తోంది. శని లగ్న సంచారము, రాహువు వ్యయ లాభ సంచారము, కేతువు షష్ఠ పంచమ సంచారం మనకి కనిపిస్తుంది. గురువు చతుర్థ పంచమాల్లో సంచారం వల్ల శ్రమతో కార్యాన్ని సాధించే అవకాశం కనిపిస్తుంది. సౌఖ్యం కోసం కూడా ఎక్కువ ఆరాట పడుతూ ఉంటారు.
గృహ వాహనాదులపై కూడా దృష్టి సారిస్తూ ఉంటారు. ఆలోచనలకి రూపకల్పన అనేది ఏర్పడుతూ ఉంటుంది. సృజనాత్మకమైన కార్యక్రమాలు కూడా నెరవేరుస్తూ ఉంటారు. శని సంచారం వల్ల శారీరకమైన శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. రాహు సంచారం వల్ల కూడా వ్యర్థమైన ఖర్చులు ఉంటాయి. అనవసరంగా ఎందుకు పెడతారో తెలియకుండా ఎవరైనా డబ్బులు అడగగానే కూడా ఇచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ అవి తిరిగి వస్తాయో రావో తెలియదు. అలాంటి ఖర్చులన్నీ ఉంటాయి. ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం కనిపిస్తుంది. కేతు సంచారం వల్ల ఒత్తిడులు అనేవి తప్పకుండా ఉంటాయి. వ్యతిరేకతల పైన విజయాన్ని సాధించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు అనుకూలంగానే ఉన్నా శని రాహు గ్రహాలకు సంబంధించిన పరిహారాలు మాత్రం ఈ రాశివారు తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. లగ్నంలో శని సంచరించడం వల్ల భావంలో శని సంచారం ఉంది అని ప్రతి వారం వెళ్ళి శనిగ్రహానికి నూనె పోయడం కాకుండా తమను తాము శుద్ధి చేసుకునే పని ఎక్కువగా చేయాలి. శని లోపం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వ్యక్తిలో బద్ధకం అనేది ఏర్పడుతుంది. ప్రతి చోట మనకి ఇక్కడ బద్ధకం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తైలాభ్యంగనం చేయాలి ఉగాది రోజు అని మనం ఎలా అయితే అనుకున్నామో ప్రతి వారానికి ఒకసారి తప్పనిసరిగా తైలాభ్యంగనం చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే ఒంటికంతా మసాజ్ చేసుకొని అవభృత స్నానం లాంటివి చేస్తూ ఉండడం అలవాటు చేసుకోవాలి. వాకింగ్ ఒక పూట, యోగా ఒక పూట ఈ రాశి వారు అలవాటు చేసుకోవాలి. లేకపోతే బద్ధకం మెల్లిమెల్లిగా ఆవహిస్తూ ఉంటుందన్నమాట. ఒక పాయిజన్ ఏ రకంగా అయితే ఉంటుందో శని బద్ధకాన్ని ఆ రకంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. తీసుకునే ఆహారం చాలా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తొందరగా జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. బాగా నమిలి తినాలి. రకారాన్ని ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉండాలి. కాబట్టి హరహర శంకర జయ జయ శంకర అనే నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. దానివల్ల కూడా లోప నివారణ అనేది జరుగుతుంది. ఈ గోచార ఫలితాలు అనేవి కేవలం వ్యక్తులకు 20% మాత్రమే ఉంటాయి. ఎవరి యొక్క జాతకం వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది. గోచార రీత్యా బాగాలేకున్నా జాతకం బాగున్న సందర్భాల్లో వ్యక్తి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు. జాతక సమయంలో అనుకూలంగా లేనప్పుడు కనీసం గోచారమైనా బాగుంటే ఆ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది అనే భావన వ్యక్తుల్లో ఉంటుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలు అనేవి చూసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఒక్క విషయం గోచారాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నాకు బాగాలేదు, నా రాశికి బాగుంది అనే ఆలోచనలు పెట్టుకోకుండా ఉండడం అనేది మంచిది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రీమాత్రే నమః. సో చూసారుగా, ప్రతి ఒక్క రాశి గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు. మరిన్ని ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.